తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున లోక్సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. 4వ విడతలో భాగంగా మే 13వ తేదీన ఏపీలోని 25, తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అదే రోజున ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు నగారా కూడా మోగింది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు వెల్లడించింది. మొత్తం 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన భారాస ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. నిన్న సాయంత్రం బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఈ రోజు ఉదయం సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. సుదీర్ఘ వాదనల తరువాత మార్చి 23 వరకు కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 23న తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతిరోజు కుటుంబ సభ్యులు న్యాయవాదులను కలిసేందుకు, ఇంటి నుంచి తెచ్చిన ఆహారం తీసుకునేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించింది. బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కొత్త మార్గంలో ప్రయాణించాల్సిన సమయం వచ్చిందని, ఆ పార్టీని వీడడం తప్ప మరో అవకాశం లేకుండా పోయిందని కూడా పేర్కొన్నారు. పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. మా పొత్తు గురించి వార్త బయటకు వచ్చిన వెంటనే భాజపా దాన్ని భగ్నం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ప్రస్థానాన్ని ఆపలేను. చివరి వరకు బహుజన వాదాన్ని నా గుండెల్లో పదిలంగా దాచుకుంటానని చెప్పారు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని నినాదంతో ప్రజల వద్దకు వెళ్లామని, ప్రస్తుతం తాము ప్రజల్లోనే ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలనకు రేపటితో 100 రోజులు పూర్తి కానున్న నేపథ్యంలో మంత్రులతో కలిసి సీఎం మీడియాతో మాట్లాడారు. గత 10 ఏళ్ల పాలనలో 100 సంవత్సరాలకు సరిపడా కేసీఆర్ ప్రభుత్వం విధ్వంసం చేసింది. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి దింపింది. గతంలో సీఎం దర్శనమే భాగ్యం అన్నట్లు ఉండేది. మా 100 రోజుల పాలన సంపూర్ణ సంతృప్తినిచ్చింది. అధికారం చేపట్టిన 24 గంటల్లోనే తొలి హామీ అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కేంద్రంలో వరుసగా 3వసారి భాజపా గెలవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నాగర్ కర్నూల్లో నిర్వహించిన పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. భారాస పట్ల ప్రజలు తమ కోపాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో చూపారని చెప్పారు. 10 ఏళ్లుగా తెలంగాణ ప్రజల కళ్లను భారాస, కాంగ్రెస్ చిదిమేశాయి. ఇన్నేళ్లు భారాస అవినీతికి పాల్పడితే ఇప్పుడు తమ వంతు వచ్చిందని కాంగ్రెస్ భావిస్తోంది. భారాస, కాంగ్రెస్ అనే 2 విసుర్రాళ్ల మధ్య తెలంగాణ నలిగిపోయింది. రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు కాంగ్రెస్ కు ఈ 5 ఏళ్లు చాలు అని ప్రధాని దుయ్యబడ్డాడు. సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో వైకాపాకు కౌంట్డౌన్ ప్రారంభమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చినట్టుగా ఉందని, మే 13 చారిత్రక రోజని తెలిపారు. కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఇక ఎవరికి భయం లేదని, అందరూ బయటకొస్తారని చెప్పారు. పింఛన్లు కట్ అవుతాయని, కేసులు పెడతారనే భయం ఇక అక్కర్లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలనేదే తమ నినాదంగా పేర్కొన్నారు. తెలుగుదేశం లీగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సు చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, న్యాయపరమైన అంశాలపై చర్చించారు. దరఖాస్తు చేసిన వారికి నెలాఖరులోగా ఓటరు కార్డులు అందిస్తామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో 40,000కు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక కార్డును చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కూడా కల్పించారు. ఎన్నికల్లో 4 లక్షల మంది ఉద్యోగులను వినియోగిస్తున్నాం. ఈసారి ఆన్లైన్ ద్వారా నామినేషన్ వేసేందుకు అవకాశం కూడా ఉంది అని చెప్పారు. ఒంగోలు వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి తెదేపాలో చేరారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో పార్టీ అధినేత చంద్రబాబు కండువా కప్పి మాగుంటను తెదేపాలోకి ఆహ్వానించారు. వీరితో పాటు అద్దంకి వైకాపా నేతలు బాచిన కృష్ణ చైతన్య, గరటయ్య, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి తెలుగుదేశంలో చేరారు. మాగుంట రాకతో ప్రకాశం జిల్లా రాజకీయం తిరగబడిందని, దర్శి అభ్యర్థిని కూడా త్వరలో ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి ఈరోజు సీఎం జగన్ నివాళులు అర్పించారు. అనంతరం మీడియా సమక్షంలో లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల పేర్లను చదివి వినిపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50% సీట్లు కేటాయించినట్లు కూడా చెప్పారు. విశాఖలో విలువైన భూముల్ని వైకాపా నేతలు, అనుకూల సంస్థలకు ప్రభుత్వం అడ్డగోలుగా దోచిపెడుతూనే ఉంది. నా విద్యా సంస్థ విస్తరణ కోసం భూములు ఇవ్వండి అని ఇటీవల అనర్హత వేటుకు విశాఖ దక్షిణ వైకాపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కోరిందే తడవుగా అందుకు రంగం సిద్ధమైంది. ఆ మేరకు అధికారుల నుంచి ఆగమేఘాలపై సిఫార్సులు ప్రభుత్వానికి అందాయి. తన విద్యా సంస్థలను విస్తరించేందుకు 10 ఎకరాలను కేటాయించాలంటూ సీఎం అదనపు కార్యదర్శి వాసుపల్లి కొద్ది కాలం కిందట లేఖ రాశారు. ఈ నేపథ్యంలో 3 చోట్ల 6.90 ఎకరాల విలువైన భూమిని కేటాయించాలంటూ ప్రభుత్వానికి అధికారుల నుంచి ప్రతిపాదనలు అందాయి. విశాఖ పరిధిలో 3 చోట్ల మార్కెట్లో 80 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూముల్ని కట్టబెట్టేందుకు ప్రస్తుతం అడుగులు పడుతున్నాయి.